పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఉద్యోగ శిక్షణకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న ఓ యువతికి అండగా నిలిచి ఆమె కెరీర్కు బాటలు వేశారు. పిఠాపురం నియోజకవర్గం ప్రతిపాడు మండలాల్లో పర్యటించిన శశి యాదవ్ స్థానిక రామాలయ అభివృద్ధి పనుల కోసం చెక్కులు పంపిణీ చేస్తుండగా ఆ సమయంలో కొంతంగి గ్రామానికి చెందిన సుజాత అనే యువతి తన ఆర్థిక పరిస్థితిని వివరించింది. ఉద్యోగం సాధించినప్పటికీ శిక్షణ కోసం వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆమె ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. సుజాత పరిస్థితిని అర్థం చేసుకున్న శశి యాదవ్ ఆమెకు 15,000 ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించారు. అంతకుముందు కూడా తన చదువు కోసం ఆర్థిక సహాయం కోరగా అప్పట్లో కూడా ఆయన స్పందించినట్లు సుజాత గుర్తు చేసుకున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక మద్దతు ఇచ్చిన శశి యాదవ్కు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శశి యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా త్వరలో జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎండల తీవ్రత దృష్ట్యా కార్యక్రమ నిర్వహణలో స్వల్ప జాప్యం జరిగిందని త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన బీసీ నాయకులు నక్కా బద్రి యాదవ్, రాయవరం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శంకవరం అలాగే కొంతంగి గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డ ఉద్యోగం వచ్చిన ట్రైనింగ్కి వెళ్ళలేని పరిస్థితి నాకు తెలిసింది. ఇటీవల నేను మన రామాలయం విజిట్ చేస్తున్నప్పుడు అలాగే ఊళ్ళకి నేను సందర్శిస్తున్నప్పుడు తెలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఒక 10,000 రూపాయలు అలాగే ఈరోజు ఒక 5,000 రూపాయలు అలా ఇవ్వడం జరిగింది. సో తను ఆ మనీ తీసుకొని ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మా జేపీ గారికి కృతజ్ఞతలు. అలాగే జేపీ గారు కూడా ఇలాంటి మంచి మంచి సమస్యలని తీసుకొని వాళ్ళందరికీ ఏదో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే పత్తిపాడు మండలంలో నేను ఇటీవల తిరిగినప్పుడు చాలామంది కూడా ఉద్యోగాలు కావాలి, మా చాలామంది యువత అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించి ఒక జాబ్ మేళా అలాగే ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించిన ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాము. సో అందరికీ ఎండాకాలం ఉందని చెప్పి కొంత డిలే చేస్తూ జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ దీన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఒక ఫ్యూ డేస్లో అది డేట్ కన్ఫర్మ్ చేసి మీ అందరికీ మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే.